హనుమంతుని కథ కౌముదికి రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరాడు. అది చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతునిపై విసిరాడు. అప్పుడు ఆంజనేయ స్వామి భూమిపై పడిపోయి స్పృహ కోల్పోయాడు. ఇది చూసిన ఆయన తండ్రి వాయుదేవుడు కోపంతో ప్రపంచమంతా గాలిని ఆపేశాడు. దీనివల్ల ప్రపంచంలో ఉన్న జీవులందరికీ నష్టం జరుగుతుందని దేవతలందరూ గమనించారు. అందరూ వచ్చి వాయుదేవుల్ని శాంతపరిచి ఆంజనేయ స్వామికి వరాలు ఇచ్చారు. వాటిలో ప్రత్యేకమైనది ఆయన కథ. దాని పేరు కౌముదకి. విశ్వకర్మ హనుమంతుని కోసం కౌముదకిని తయారు చేశాడు. ఈ గద చాలా ప్రత్యేకమైనది. ఎంత బలమైన యుద్ధం జరిగినా గద విరగదు. గద హనుమంతుని శక్తిని తీసుకుని మరింత బలంగా మారుతుంది. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే హనుమంతుడు కోరినప్పుడు అది పెద్దగా లేదా చిన్నగా మారుతుంది. ఒకసారి రామాయణ యుద్ధంలో రావణుడి సైన్యంలో ఒక బలమైన రాక్షసుడు ధూమ్రాక్ష ఉన్నాడు. అతడు పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. వానర సైన్యాన్ని చూసి గట్టిగా నవ్వాడు. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చాడు. ధూమ్రాక్ష హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు, నువ్వు ఒక కోతివి మాత్రమే, నన్ను ఎలా ఓడిస్తావు? అప్పుడు హనుమంతుడు ప్రశాంతంగా తన గదను ఎత్తాడు. ఆయన గదను తిప్పగానే మెరుపు లాంటి శబ్దం వచ్చింది. గాలి బలంగా వీచింది. అప్పుడు ధూమ్రాక్ష తన రథంతో హనుమంతునిపై దూసుకు వచ్చాడు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన గదను బలంగా కిందికి దించాడు. గద ధూమ్రాక్ష రథంపై పడగానే రథం వెంటనే ముక్కలయ్యింది. ఆయుధాలు చెల్లాచెదురయ్యాయి. ధూమ్రాక్ష అక్కడికక్కడే మరణించాడు. హనుమంతుడు ఒక్క దెబ్బతోనే అక్కడి వారిని ఓడించాడు. ఆయన ఎప్పుడూ రాముడి సేవ కోసం మాత్రమే యుద్ధం చేశాడు. అందుకే హనుమంతుని శక్తి భక్తి వల్ల మరింత బలంగా మారుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.